కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఒక ఆలోచనాత్మకమైన అద్భుతమైన టాపిక్ గురించి వినబోతున్నారు. ఆ టాపిక్ పేరేమిటి అంటే మనస్తత్వాలు కథా కమామిషు. ఈ శీర్షిక వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈరోజు చాలా వ్యవహారం నడవబోతోంది మన కబుర్లలో అని. నేనేం చెప్తానో మీకు ఎలాగో అర్థమైపోయింది గనక ఇంకా ఆలస్యం చేసి మిమ్మల్ని ఊరించకుండా మొదలు పెట్టేస్తాను. కథ అంటే అదే మనసు కథ. ఒకటా రెండా బోలెడు మనసు కథలు చెప్పుకోవాలి ఈరోజు మనం. మనుషులంతా ఒకటే కానివ్వండి, అంటే అదే కన్ను ముక్కు తీరు ఆకారంలో మనసులు మాత్రం వేరువేరు. మనిషి ఆకారం చూడటానికి పైకి కనిపిస్తుంది కానీ ఈ మనసు అనేది ఉంది చూశారు, అది మాత్రం కంటికి కనపడకుండా లోపలెక్కడో దాక్కుని ఉంటుంది. అసలు అక్కడైనా ఉంటుందా అంటే రూపం ఆకారం లేకపోయినా ఉంటుంది అంటారు అంతా. అదృశ్య రూపంలో ఉంటుంది. కంటికి నలుసంత కూడా కనపడకుండానే 6 అడుగుల మనిషిని సైతం అతలాకుతలం చేసి పడేస్తుంది. అంతటితో ఆగకుండా అతనితో కలిసి బతికే లేక అతని పక్కనుండే వాళ్ళ జీవితాల్లో సైతం వేలుపెట్టి వాళ్లను నానా హైరానా పెట్టేస్తుంది. మనసు ఎంత అందమైన పదం అండి ఇది. అలా అని మానస మనస్విని అని పేరు పెట్టుకున్న అమ్మాయిలందరికీ అందమైన మనసు ఉంటుందని అనుకోవద్దు. పైకి అందంగా కనపడితే కనపడతారు గాక, అలా అని అందమైన మనసు కలవారు కాదని చెప్పలేం. పేరుకు మనస్తత్వానికి సంబంధం ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోనూ వచ్చు. ఆ విషయం అలా ఉంచితే అసలు మనిషి అంటే అర్థం ఏంటి అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే మనసున్నవాడు మనిషి అని. అది ఎలాంటి మనసు అన్నది మళ్ళీ అది వేరే విషయం. మనసు అనగానే మనసు కవి ఆత్రేయ గారు కళ్ళ ముందు నిలిచి మనసున్న మనిషికి సుఖము లేదంతే అని అంటున్న మాటలు గుర్తుకొస్తున్నాయి. మనసున్న మనిషి అంటే ఇక్కడ అర్థం మంచి మనసున్న మనిషి అని. ఆ మంచితనం అనేది లేకుండా కేవలం ఉట్టి మనసున్న వాళ్ళు ఏ ఆలోచనలు లేకుండా తిని తొంగుని బాగానే ఉంటారు. ఆలోచనా శక్తి కలదాన్ని మనసు అని మనం అనుకుంటే మనకు ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? బుద్ధి పని చేసినప్పుడు. మళ్ళీ బుద్ధి అంటే అది మెదడు చేసే పని. ముందు మెదడులో ఏదో ఒక ఆలోచన వచ్చాక దానికి మనసు ముందు స్పందించి ఆ తర్వాత అనుభూతి చెందుతుంది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఫీల్. అది ఏదైనా కానీ ఫీల్ కలుగుతుంది. ఏ ఫీలింగ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఈ అనుభూతిని, ఆ ఫీల్ని మనం మనసు అంటున్నాం. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, ప్రేమ, కోపం, చిరాకు, వైరాగ్యం వంటి మనసు భావాలు ఇవన్నీ మనుషులందరిలోనూ ఉంటాయి. అందుకే మనిషిని బుద్ధిజీవి అన్నారు. నేనేమంటానంటే మనసు జీవి అని. బుద్ధిని తెలివి అని అనుకున్నప్పుడు నాలో ఎప్పుడు ఒక ప్రశ్న వచ్చి నా బుద్ధి ముందు నిలుస్తూ ఉంటుంది. అదేమిటో ముందు మీకు చెప్తే కానీ నాకు మెంటల్ పీస్ ఉండదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నాలో ఉండిపోయిన సందేహం అది. బుద్ధి అంటే తెలివి అయినప్పుడు మనిషి మాత్రమే ఎందుకు బుద్ధిజీవి, పశువులు పక్షులు ఎందుకు కావు అన్నది నా ప్రశ్న. గిజిగాడు, సాలెపురుగు ఇవి గూడు కట్టుకునే విధానాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? అద్భుతం అనిపిస్తుంది. ఏ సివిల్ ఇంజనీరు అలా ఇల్లు కట్టలేడేమో అని అనిపిస్తుంది. ఎడ్లబండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బండి తోలే కుర్రాడు తొట్లో పడుకొని నిద్రపోయినా అవి మనల్ని గమ్యం చేరుస్తాయి. అంటే మన ఇంటికే కాదు ఎక్కడికైనా. ఒకసారి అది ఆ దారిన వెళ్ళిందంటే చాలు, ఎప్పటికీ ఆ దారి దానికి గుర్తుంటుంది. కాకులకుండే తెలివితేటలు
మనిషికి కూడా ఉండవు అంటారు పెద్దవాళ్ళు. కోతులు, చింపాంజీలు, పక్షులు, కంగారులు పిల్లల్ని పెంచే విధానం చూస్తుంటే పిల్లలు గల మనుషులమైన మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈ కాలంలో మనం పిల్లల్ని పెంచుతున్న తీరుకైతే మరింత సిగ్గుపడాలి. మనస్తత్వాలు అని ఈ కబుర్లకు పేరు పెట్టి పక్షుల గురించి, జంతువుల గురించి ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే దాని వెనక మనసు అంటే ఏంటో అది తెలుసుకోవటానికి కావలసిన రూట్స్ ఉన్నాయి కనుక. చాలామంది మెదడు, మనసు ఒకటే అని పొరపడుతుంటారు, లేక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ తేడాను చెప్పటానికే మీతో ఇంత చర్చ చేస్తున్నాను. నేను చెప్పేది నిజం కావచ్చు, కాకపోవచ్చు. నా ఆలోచనకు అందిన విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. అందుకే దీన్ని చర్చ అంటున్నాను. నేననేది ఏమిటంటే మనసు అంటే అనుభూతి చెందేది అని. మెదడు మనకు ఉంటుంది, జంతువులకు ఉంటుంది. తెలివి మనకు ఉంటుంది, వాటికి ఉంటుంది. వాటి పిల్లలకు ఏదైనా కష్టం వస్తే అవి బాధపడతాయి, మన పిల్లలకు కష్టం వస్తే మనము బాధపడతాం. తేడా ఎక్కడుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే విచక్షణలో. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అన్న ఆలోచనా శక్తి, ఆలోచించగల తెలివి, అన్యాయం జరిగినప్పుడు బాధపడే, ఆక్రోశించే మనసు మనలో అంటే మనిషిలో అధికంగా ఉంటుంది. ఈ విచక్షణ ఎవరిలో ఎంత ఉంటుంది అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తికి ఒక మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనస్తత్వం అనే అసలు పాయింట్కి వచ్చాం. ఈ విచక్షణ జ్ఞానం, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. జ్ఞానం, విచక్షణ జ్ఞానం. ఇది కాక మనలో పుట్టుకతో వచ్చిన అంతఃశత్రువులు అని పిలువబడే అరిషడ్వర్గాలు కొన్ని మనలో ఉంటాయి. 6 శత్రువులు ఎప్పుడూ మన వెన్నంటి, ఇందాక చెప్పానే లోపలెక్కడో కంటికి కనపడకుండా ఉంటుంది మనసు అని, అందులో వచ్చి చేరతాయి. ఆ మనసే అసలు కంటికి కనపడనిది అయినప్పుడు ఇంకా దాని లోపల ఏముందో ఎలా కనపడుతుంది? కనపడదు. కానీ కనపడుతుంది. ఎలా అంటే మనకున్న 2 కళ్ళకు కనపడదు, కానీ 3వ కన్నుకు కనిపిస్తుంది. 3వ కన్నా అదెక్కడుంది అంటే ఉంది. అదే మన మనోనేత్రం. ఎవరు ఎలాంటి మనస్తత్వం కలవారు అన్నది ఆ ఎదుటివాడికి కూడా తెలియకుండా మనం కనిపెట్టేయచ్చు. ఎలా అంటే వాళ్ళ మాటల ద్వారా, చేసే పనుల ద్వారా, ఇంకా వాళ్ళ శరీర భాష ద్వారా ఈజీగా దొరికిపోతారు. ఇక్కడి నుంచి మన కబుర్లను ఒక మలుపు తిప్పేద్దాం. ఎప్పుడూ ఒకే దారిన వెళ్లకుండా ఒక టర్న్ తీసుకుందాం. ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి ఒక తత్వం ఉన్నట్టే మనసుకు కూడా ఒక తత్వం ఉంటుంది. అది సాధారణంగా చాలామందిలో ఒకే తీరుగా ఉన్నా కొంతమందిలో మాత్రం కొంచెం తేడా ఉంటుంది. ఒకే తీరుగా ఉండటం అంటే నా ఉద్దేశం ఒక సందర్భానికి, ఒక పరిస్థితికి లేక దుస్థితికి అందరూ అది సంతోషమైతే అది, దుఃఖమైతే అది ఒకే సమానంగా ఫీల్ అవుతారు. కానీ కొంతమంది దేనికి చెలించరు. అంత మాత్రాన వాళ్ళని సంయములు అని కానీ, సర్వసంగ పరిత్యాగులని కానీ అనుకోకండి. అదంతే, వాళ్ళంతే. అయితే మనసుకు ఒక తత్వం అనేది ఎలా ఏర్పడుతుంది? అది మనిషికి తేడా ఎందుకుంటుంది అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, పెంచిన తల్లిదండ్రుల జీవన విధానం, వాళ్ళలో ఉన్న చదువు సంధ్యలు, జ్ఞానం, స్నేహితులు, ఇంకా ఈ వ్యవస్థలోని లోపాలు, ఇవన్నీ ఒక మనిషికి ఒక తత్వాన్ని ఏర్పరుస్తాయి. అవే వాళ్లలో అరిషడ్వర్గాలు ఏర్పడటానికి కూడా కారణం అవుతాయి. కొంతమంది బుద్ధుళ్ళ శాంత స్వభావాలు ఉంటారు. మరికొంతమంది మాట్లాడిస్తే కోపంతో గయ్యమని లేస్తారు, విశ్వామిత్రుళ్ళ. అదిగో చూడండి,
బ్రహ్మర్షి అంతటి వాడిని వదలలేదు ఈ క్రోధం అనే శత్రువు. ఎంతటి వారలైనా అంతఃశత్రువులకు దాసులేని నిరూపించే కథలు పురాణాలలో ఎన్నో ఉన్నాయి. రాముడికి పట్టాభిషేకం అనగానే ఈర్ష్యతో ఎంతగా రగిలిపోయింది కైకమ్మ. ఇక దేవుళ్ళందరికీ దేవుడైన దేవేంద్రుడేమో కామవాంఛతో రగిలిపోతూ మాయలు మోసాలతో స్త్రీలను లొంగదీసుకోవటంలో సిద్ధహస్తుడు. ఇలా ఎన్నో పురాణ కథలు. వాటన్నిటినీ అటుంచి మళ్ళీ వెనక్కు వద్దాం. కొంతమందికి తన దగ్గర లేనిది ఏదైనా ఎదుటివాడి దగ్గర ఉందంటే, వాడు తనకన్నా ఎక్కువగా ఎదుగుతున్నాడంటే అసూయతో రగిలిపోతారు. మరికొంతమంది నా దగ్గర అది లేకపోయినా పర్వాలేదు కానీ అవతల వాడి దగ్గర మాత్రం ఉండకూడదు అని కోరుకుంటారు. కొంతమందికి మేమే గొప్పవాళ్ళమని, మేమే ధనవంతులమని అహంకారం ఉంటుంది. వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళు అస్సలు సహించలేరు. తక్కువ ఉన్నవాళ్ళు కనిపిస్తేనేమో వాళ్ళని అస్సలు లక్ష్య పెట్టకుండా తీసి పడేసి అడుగడుగున అవమానిస్తూ ఉంటారు. కొంతమందికేమో మోహం ఎక్కువ. ఆ మోహం కాస్త అలా అలా పెరిగి అది కాస్త వ్యామోహంగా మారిందంటే ఇక వాళ్లను పట్టపగ్గాలు ఉండవు. వస్తు వ్యామోహం అనేది ఈ రోజుల్లో ఒక వ్యసనంలా మారిపోయింది. దాంతో ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువ వస్తువులు వచ్చి చేరుతున్నాయి. అందుకే ఇంతకుముందు ఇంటి నిండా కుటుంబ సభ్యులు ఉండి ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉండేది. బామ్మ, తాత, తల్లిదండ్రులు, బాబాయిలు, పిన్నులు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, మేనత్తలు, వీళ్ళు కాక ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టు వచ్చిపోయే అతిథులు ఉండేవారు. ఏదన్నా విషయాన్ని అవతలి వాళ్ళకి నమ్మకం కలిగేలా చెప్పాలంటే నిండు ఇంట్లో ఉండి చెప్తున్నాను అని ఒట్టేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నిండు ఇల్లు అంటే అర్థం సోఫాలు, కుర్చీలు, అల్మారాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఎయిర్ కూలర్, ఎప్పుడూ వాల్చి ఉండే డెకోలం మంచాలు, ఇవే. కాలు పెట్టడానికి సందులేదు అన్నట్టు ఇల్లంతా పరుచుకొని ఉంటాయి. మనుషులేమో లింగు లిటుకు అన్నట్టు మొగుడు పెళ్ళాం ఇద్దరే ఉంటారు. కొడుకు అమెరికాలో ఉంటే కూతురు లండన్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఇద్దరి కోసమేమో ఇల్లు పట్టని సామాన్లు, వాటి ఖరీదుని, లేటెస్ట్ మోడల్ని, అందులో ఉన్న ఫీచర్స్ని చెప్పుకొని వీళ్ళు మురిసిపోవటం. కుషన్ జీవితాలకు అలవాటు పడిన ప్రతి ఒక్కళ్ళు సుఖం గురించి మాట్లాడేవాళ్లే కానీ సంతోషం గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కరూ ఉండరు. సుఖాన్నే సంతోషం అనుకొని భ్రమపడి మురిసిపోయే ప్రబుద్ధులు కొందరుంటారు. లగ్జరియస్ లైఫ్ అలా మార్చేస్తుంది వాళ్ళ మనసులను. ఈనాటి మనుషుల మనస్సుల్లో మంచితనం, మానవత్వం, ప్రేమతత్వం, సున్నితత్వం వంటివన్నీ పోయి గుండె పొరల్లో ఆర్ద్రత అంటే తడి అనేది ఆరిపోయి మనసు ఎండిపోయి మొద్దుబారిపోయి పర్రలు బారిపోయి బీడు బారిపోయి ఉంటే ఇక అందులో ప్రేమ మొలకలేం మొలుస్తాయి? అందుకే అందరి మనసులు వాటి తత్వాన్ని కోల్పోయి స్పందించటం, చెలించటం మానేశాయి. అవన్నీ గనక ఉండి ఉంటే మనసు ఎంత అందమైన పూల తోటలా ఉండేదో. ఎన్ని ఊసులు, ఎన్ని కబుర్లు చెప్పి తన వాళ్లను అలరించేదో, ఆనందింపచేసేదో. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? మనసు మాట్లాడటం ఏంటి? భాష లేని అది ఎలా మాట్లాడుతుంది? ఎలా తన వాళ్లతో ప్రేమ ఊసులు చెప్తుంది అని అనుకుంటున్నారు కదూ? అయితే ఈ కవి మాటలను వినండి. నా మాటలు నిజమో కాదో మీకే తెలుస్తుంది. మనసు మూగదే కాని బాసుండది దానికి, చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది? ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో, ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో. ఎంత బాగుందో కదండి ఈ పాట. మనసు మూగ భాష చెవులున్న మనసుకే వినిపిస్తుందట. మనసు మాట్లాడటం, మనసు చెవులతో వినటం ఎంత బాగున్నాయో కదా ఈ కవి సమయాలు. ఆ మనసు భాష వినపడాలంటే మనుషులు చేరువవ్వాలి. ఎంత చేరువ అంటే ఒక గుండె సొద మరొక గుండెకు వినిపించేటంత చేరువ. ఇప్పుడు మనకు దూరాల గురించి బాగా తెలుసు కానీ చేరువవ్వటం అంటే ఏంటో తెలియదు.
అందుకే దేశ సరిహద్దులను కూడా దాటి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా పెళ్ళానికి మొగుడు, మొగుడికి పెళ్ళాం, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఒకరికొకరు కాకుండా తలో దేశంలో పడి ఉంటున్నారు. కెరీరు, డబ్బులకు ఇస్తున్న ప్రాధాన్యం ఇప్పుడు మన అనుకున్న మనుషులకు ఇవ్వటం లేదు. అందుకే మనస్తత్వాలు మారిపోవటం అటుంచి విపరీత వికృత మనస్తత్వాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. వాటి గురించి వార్తల్లో వింటున్నాం. స్పందించాల్సిన మనసును, అనుభూతి చెందాల్సిన మనసును, ప్రేమించాల్సిన మనసును వ్యామోహాల, వ్యసనాల మత్తులో బజ్జోబెట్టి మొద్దువారేలా చేస్తున్నాం. కనీసం పిల్లలనైనా ఆరోగ్యవంతమైన, అందమైన మనసులతో ఎదగనీయకుండా రేడియేషన్ తాపానికి గురిచేసి మొలక దశలోనే వాళ్ల మనసులను కాల్చి పారేస్తున్నాం. ఈ జీవన పరిస్థితులు, భయంకరమైన ఈ వాతావరణ కాలుష్యం సమసిపోయి మళ్ళీ మన సమాజం అందమైన, సుగంధభరితమైన మనస్సు తోటలా మారాలంటే ఏం చేయాలో ఆ విషయాన్ని మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇదండి మనస్తత్వాలు కథా కమామేషు గురించి నేను చెప్పదలుచుకున్న మాటలు. నేను చెప్పిన మాటలు మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి టాపిక్తో వచ్చే వారం కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.